ఒక యవనస్తుడు ఉన్నాడు అనుకుందాం. మీరందరూ యవనస్తులా? యవనస్తులు అనుకోండి. కాసేపు దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి యవనస్తుడు అయినప్పుడు నీకు ఇష్టం వచ్చిన చోట పోతావు. నీకు అదుపు ఏం ఉంటుందండి. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతావు. నీ స్వేచ్ఛ, శరీరం ఉందిగా, బలం ఉందిగా, ఓపిక ఉందిగా, అంతా బాగానే ఉన్నావుగా, నువ్వు ఇష్టం వచ్చిన చోట పోతావు. నేను ఎవడు కాదనడం. అదే నువ్వు ముసలోడు అయిపోతావు. మనుషులు ముసలోడు అవ్వకుండా ఉంటారండి. వెళ్ళిపోవాల్సిందేగా. ఇది కదా మన రాజ్యం, అది పరలోక రాజ్యం. ఇది శాశ్వతం కాదు. ఈ రాజ్యం అశాశ్వతం. ఈ మానవ జీవితం అశాశ్వతం. కాబట్టి పిల్లరా, మరి నువ్వు ముసలోడు అవుతావు. ఎవరినై ఉండి తర్వాత ముసలోడు అయిపోతావు. అప్పుడు నువ్వు పలానా చోటకి, ముందు ఎవరుగా ఉన్నప్పుడు పలానా చోటుకి వెళ్ళాలని కోరిక ఉంటుంది. నీ కాళ్ళు బాగా ఉన్నాయి కాబట్టి, ఓపిక ఉంది కాబట్టి, శక్తి ఉంది కాబట్టి నువ్వు వెళ్తావు. బాగానే ఉంది. ఎవరి సహాయం లేకుండా వెళ్తావు. అదే నువ్వు ముసలోడు అయిన తర్వాత నీకు ఓపిక ఉండదు, కాళ్ళు పని చేయవు, చేతులు పని చేయవు, నడవలేవు, ఏం చేయలేవు. మరి ఇప్పుడు పలానా చోటుకి వెళ్ళాలని ఉంది. నువ్వు వెళ్ళగలవా? వెళ్తారా? వెళ్ళండి చూద్దాం. ఇప్పుడు కాదు, ముసలోడు అయినాక, కుర్రోళ్ళుగా ముసలోడు అయినాక ఎవరు కావాలప్పుడు? ఇంకొక ఎవరుడు నీకు తోడుకోవాలి. అవునా? నేను తీసుకెళ్తాను, పట్టుకెళ్తాను నేను. అప్పుడు ఎవరుడి సహాయంతో నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవు. నీవు కోరిన చోటుకి వెళ్ళాలి అంటే ఆ ఎవరితో ఎట్లా ఉండాలి? నువ్వు ఎట్లా ఉండాలి చెప్పండి. ఆ ఎవరిని ఆయన మాట వినకుండా, ఆడితో సమాధానం లేకుండా, వాడు ఎవరుడు నీకు ఇష్టము కాని చోటుకి వాడు తీసుకెళ్తాడు. అప్పుడు నీ తుప్పు రాలిపోద్ది. అందుకని ఆ యవనుడితో నువ్వు ఎట్లా ఉండాలి? సమాధానంగా ఉండాలి, సఖ్యతగా ఉండాలి. అట్లాగే ప్రియులారా, దేవుడు యవ్వనస్తుడు. దేవునికి స్తోత్రం. ఆయనకు ముసలితనం లేదు ప్రియులారా. బతికి ఉండగా యవనంతోనే చనిపోయాడు. చనిపోయినా యవనమైన ఆత్మ ఆయనదే ప్రియులారా. అదే ఇక్కడ రాయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోహాను 20వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలని ఉంది? మనం ఎన్నో స్తుతిస్తున్నాము, ఎన్నో మహిమపరుస్తున్నాము, బైబిల్ చదువుతున్నాము, వాక్యం వింటున్నాము, అన్నీ చేస్తున్నాం. మనం ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి? పరలోక రాజ్యంలో ఉండాలని. మనంతటా మనంగా ఎంత స్థుతి చేసినా, ఇంత దేవుని వాక్యం విన్నా, పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే మన సొంత శక్తి చాలదు. మనము చనిపోయిన తర్వాత దేవుడు వచ్చి మన ఆత్మను ఆ రాజ్యానికి చేర్చగలడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం.